హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది చాలా ఈజీగా అండి. కుక్కర్లో చేసుకునేది టమాటా పప్పు. మనం అందరం చేసుకోవచ్చండి చాలాసార్లు, కానీ నేను చేసే మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఒక 4 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చీలు, కొంచెం కందిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లిపాయలండి తీసుకొని కుక్కర్లో కందిపప్పు వేసి కడుక్కోవాలండి. బాగా కడుక్కొని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని అందులో పసుపు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, టమాటాలు, కొంచెం కొత్తిమీర, వెల్లిపాయలు, అందులోనే కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ తర్వాత విజిల్ తీసి చూసుకుంటాం కదండి. పప్పు మొత్తం ఉడికిపోయింది. ఒక స్పూన్ తీసుకొని కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చెంచాతోని ఇట్లా అంటే మొత్తం ఉడికిపోయింది కదండి పప్పు. మనము రుబ్బుకునే అవసరం కూడా లేదండి. చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు ఈజీగా వండుకోవచ్చండి. పోపు చేసుకోవాల్సింది ప్యాన్ పెట్టుకొని చిన్నది, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అది వేడెక్కగానే అందులో ఒక 2 ఒట్టి మిరపకాయలు చుంచేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 4 రెబ్బల కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయే టమాటా పప్పు అండి. అందరికీ నా ఛానల్ చూసిన వారందరికీ థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.